నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రెక్. మనతో పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుందో మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఎలా ఉండిపోతుందో చెప్పండి. ప్రతి నెల మీరు వాళ్ళకి సజెషన్స్, టిప్స్ ఏం చేసుకుంటే మంచిది మంత్ అంతా చెప్తున్నారు. అలాగే డిసెంబర్ నెలలో కూడా అన్ని రాశుల వారికి కూడా చెప్పండి. ముందుగా తులారాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా డిసెంబర్ నెలలో ఇప్పుడు మనం కార్తీక నుంచి మార్గశిర మాసంలోకి వెళ్తున్నాం. అందరూ చాలా చక్కగా పూజా పునస్కారాల్లో చాలా బిజీగా ఉండుంటారు. అండ్ ఒక మాసం నుంచి రెండో మాసానికి ఎంతో చక్కగా మనం ట్రాన్సిట్ అవుతూ ఈ మంచి పుణ్యప్రదమైన మాసాల్లో మనకి మన హెల్త్ రీత్యా, ఎడ్యుకేషన్ రీత్యా, అంటే మన ఆరోగ్య రీత్యా, స్కిల్స్ రీత్యా, ఇంకా కుటుంబ పరంగా, తర్వాత ఫైనాన్స్ పరంగా, కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. డిసెంబర్ నెలలో తులారాశి వాళ్ళందరికీ మీ రాశి యొక్క లార్డ్ శుక్ర భగవానుడు కాబట్టి శుక్ర భగవానుడు మీకు ఆయన చతుర్థంలో గోచారం, రవి బుధులు ఇద్దరు ద్వితీయ స్థానంలో గోచారం, గురు అష్టమ స్థానంలో వక్రీకరించి ఉండడం, శని భగవానుడు పంచమంలో, కుజ భగవానుడు దశమ స్థానంలో, రాహు భగవానుడు షష్టమంలో, కేతు భగవానుడు 12వ స్థానంలో, వ్యయ స్థానంలో. అయితే మీకు ఈ గోచార రీత్యా ఎలా ఉంటుంది అన్నట్లయితే, హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీ సొంత లార్డ్ శుక్ర భగవానుడు కేంద్రంలో, తర్వాత ఇమ్యూనిటీ చాలా చాలా బాగుంటుంది. మీకు ఏదైనా తట్టుకునే శక్తి వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అయితే మీకు ఇక్కడ ఏముంటుందంటే మీ రాశి యొక్క స్వామి, రాశాధిపతి మీకు చాలా చక్కగా మంచి స్థానంలో ఉండడం వలన అంతా చాలా చాలా బాగుంటుంది. ఓవరాల్గా హెల్త్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బ తినడం కానీ, తినడానికి ఆస్కారం కానీ ఎక్కడ ఏమీ లేదు, ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే శని భగవానుడు మీకు పంచమ స్థానంలో గోచారం కాబట్టి 5th హౌస్ లార్డ్ ఆయనే కాబట్టి ఆయన ఇక్కడ మీకు ఏమవుతుందంటే మంచి ఐడియాస్ రావడము, ఏదైనా కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి 5th హౌస్లో ఉండడం కూడా, కుంభంలో ఉన్నారు కాబట్టి ఆయన డైరెక్ట్ అయి కూడా ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్కి చాలా చక్కటి మక్కువ చూపించడం, మంచి గురువు దొరకడం, అంటే మంచి ఎడ్యుకేషన్ అంటే టీచర్ దొరకడం, ఏదైనా డౌట్స్ క్లారిఫై చేయడానికి కూడా మీకు మంచి వాళ్ళు దొరకడం, ఇదివరకు అటువంటి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళే మీకు హెల్ప్ చేయడానికి కొత్త హెల్ప్ దొరకడం లాంటివి ఇక్కడ ఆస్కారం ఉంటుంది. అటువంటి హెల్ప్ ఏమైనా ఉన్నప్పుడు త్రోసి పుచ్చొద్దు, తీసుకోండి, చక్కగా మంచి చెప్పించుకోండి, ముందుకు వెళ్ళండి, లైఫ్లో బాగుంటుంది. 11 మ్యారేజ్కి కనుక వచ్చినట్లయితే మీకు పంచమ స్థానంలో శని శుక్ర భగవానుడు చతుర్థంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఆర్గ్యుమెంట్స్కి తావివ్వద్దు, ఆర్గ్యుమెంట్స్కి ఇష్యూస్కి తావివ్వద్దు. ముఖ్యంగా ఆడవాళ్ళతో, అంటే జెంట్స్ కనుక తులారాశి వాళ్ళు అయినట్లయితే ఆడవాళ్ళు అంటే ఇంట్లో ఆడవాళ్ళతో ఎక్కువ కూడా ఆర్గ్యుమెంట్స్ చేయడం కానివ్వండి, ఎటువంటి ఫైట్స్కి వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివి వద్దు. మిస్అండర్స్టాండింగ్ వద్దు. తల్లితో కూడా చాలా చక్కగా ప్రేమపూర్వకంగా ప్రవర్తించడానికి ఆస్కారం, చాలా చక్కగా మీరు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎంతో చక్కగా ప్రేమపూర్వకంగా మీరు చాలా మాట్లాడడానికి, వ్యవహరించడానికి ప్రయత్నించండి. ఇక్కడ మ్యారిటల్ రిలేషన్స్కి కనుక వచ్చినట్లయితే మీకు 7th హౌస్ లార్డ్ కుజ భగవానుడు దశమ స్థానంలో, అది కూడా నీచ స్థానంలో ఉండడము, ఇక్కడ మీకు స్టబర్నెస్ ఎక్కువ అవుతుందండి. అంటే ఆ నేచరే చాలా స్టబర్న్గా ఉండడము, మొండితనంగా ప్రవర్తించడము, ఇలాంటివి అవుతూ ఉంటాయి. మీ ఓన్ వరల్డ్లో మీరు ఉండడము, మీ యాక్టివిటీస్లోనే మీరు ఇంట్రెస్ట్ చూపించడము, మ్యారేజ్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ చూపించకపోవడము, ఫ్యామిలీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో కాస్త రెస్పాన్సిబిలిటీకి దూరంగా ఉండడానికి ప్రయత్నించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీకు ఫ్యామిలీ పట్ల రిలేషన్స్ కానివ్వండి, ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్యామిలీ ఆస్పెక్ట్స్లో చాలా చక్కగా రెస్పాన్సిబిలిటీతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. కానీ నేను చేశాను అనే మాట వద్దు, నేను వద్దు, మనం, నేను అనే సింగులర్ టెన్స్లో మీరు మాట్లాడడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించకండి. ఇక్కడ మీకు ఇంటి రీత్యా రెనోవేషన్స్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంటిని బాగు చేసుకోవడానికి, ఇంట్లో ఏదైనా మార్చుకుందాం అనుకున్నా, ఏదైనా చేసుకుందాం అనుకున్నా, పెయింట్స్ వేయించుకుందాం, సున్నాలు వేయించుకుందాం, ఏదైనా ఫర్నిషింగ్స్ ఏమైనా కొత్తవి తీసుకుందాం, ఇటువంటి వాళ్ళు ఎవరైనా తులారాశి వాళ్ళు ఉండి చాలా నాళ్ళ నుంచి ఇక్కడ కనుక మీకు ఆపర్చునిటీ రాకపోతే ఇక్కడ వస్తుందండి, చేసేస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ అంతవరకు కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. కెరీర్ అండ్ బిజినెస్కి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మీకేమవుతుందంటే బుధ భగవానుడు 2వ స్థానంలో ఉండడము, తర్వాత
మీకు ధనస్థానం కూడా బాగుంది, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ల్యాండ్, రియల్ ఎస్టేట్ పరంగా ఉన్నవాళ్ళు, అటువంటి బిజినెస్లు ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంటుంది, మంచి ప్రాఫిట్స్ చూస్తారు. బట్ నాట్ అంటిల్ December 12th. December 12th దాటాలి, December 12వ తారీఖు దాటాలి. 12వ తారీఖు 15వ తారీఖు దాటిన తర్వాత చాలా మంచి లాభాలు చూడడానికి అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్, ల్యాండ్, బిజినెస్ ఇటువంటి వాళ్ళు, తర్వాత ఇల్లు అమ్మకాలు ఇటువంటి బిజినెస్లో ఎవరైనా ఉంటే, బిల్డర్స్ కానివ్వండి, అటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఇటువంటి ఆస్పెక్ట్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా హైపర్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేయొద్దండి. ఏదైనా సరే శాంతంగా చాలా చక్కగా ముందుకెళ్ళడానికి అవకాశం నే చూసుకోండి. అగ్రెషన్తో ముందుకెళ్ళొద్దు, కోపతాపాలతో ముందుకెళ్ళొద్దు, అంటే దాన్ని ఏమంటారండి, మొండితనంతో పని సాధించొద్దు. ఏదన్నా ఈ మీతో పాటు నలుగురు పనిచేస్తుంటే ఆ నలుగురికి ఆ పని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయండి, ఆ టైం లైన్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయండి. అది ఎప్పుడైతే మీరు ఎలాగ చేస్తారో మీతో పాటుగా మీ ఆబ్జెక్టివ్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, కాబట్టి ఆటోమేటిక్గా మీకు చేయూతను అందిస్తారు. శుభం భూయాత్.